యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు. ఇక రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. ఈ దినము కొరకే రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారి, సమయంలో దైవ వర్తమానాన్ని మనం విందాం. దైవజనులు అమలాపురం ప్రాంతంలో ఘనమైన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. దగ్గరగా 1 కోటి రూపాయలతో చక్కని మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, నెలకొకసారి, వారానికి ఒకసారి అడుక్కున్న వారికి, లేకపోతే బాగా రోడ్ల మీద పడుకున్న వారికి అన్నాలు వండి పొట్లాలు కట్టి వారి వీధులంటే వెళ్ళి పంచిపెట్టి చేస్తూ ఉన్నారు. ఎంతో ఖర్చు. మన తణుకు కూడా వచ్చారు. అప్పుడు అన్నాను, సెలవు జ్ఞానాలు జరుగుతున్నాయండి, ఏదో ఒక రోజు రండి అన్నప్పుడు ఈరోజు వారు రావటం చాలా సంతోషం. ప్రియులారా, టీవీ ప్రసంగికులు వారు టీవీలో మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, టీవీ వర్తమానికులు 1, 2 వారి సభలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు, సభల్లో మాట్లాడతారు. ఇదివరకు మన సభలకు కూడా వచ్చారు, వాక్యం చెప్పారు. చాలామందికి తెలుసు, అవగాహన ఉండొచ్చు. కాబట్టి ఎంత బిజీ అయినా మనల్ని ప్రేమించి వచ్చారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో టైము 8:17:20 అయ్యింది. కాబట్టి ఇలాంటి ప్రసంగికులు మనకు దొరకరు కనుక మీరు రావటం లేటుగా వస్తూ ఉన్నారు. కొంచెం లేట్ అవుతున్నా కాబట్టి మీరు నిరాశ చెందొద్దు. ఇలాంటి వాక్యం మనకు దొరకదు. వాక్యము దొరుకుతున్నప్పుడు ఎక్కువ సమయం అవుతుందని అనుకోవద్దు. వాక్యాన్ని విందాం. నేనైతే త్వరగా ముగిస్తాను, కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు దూరం నుంచి వచ్చినప్పుడు వారిని గౌరవిస్తూ మన సమయాన్ని కేటాయించాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. వారికి సమయం ఇస్తూ ఉన్నాను. ఇక చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, ఇక వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దైవజనులు కృపావరం గారు వారు దేవుని వాక్యాన్ని అందించాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము 13వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. ఆదికాండము 13వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. చదవండి అమ్మ.
చాలండి. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని కొందనాలు. చాలు పాస్టర్ గారు. నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు జాయ్ పాస్టర్ గారికి, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ మధ్యకి వచ్చి 4 సంవత్సరాల పైన అయింది. 2021 వచ్చిన లాస్ట్ టైం, మళ్ళీ రాలా. బహుశా అందరికీ తెలిసి నేను కొత్త ఏం కాదు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. పాస్టర్ గారు నాకు టైం చెప్పారు, టయానికి నేను ముగిస్తాను. అమ్మా రైట్. దేవునికి స్తోత్రం చెప్తారు మీరు అంటే కొన్ని సంఘాల్లో హల్లెలూయా చెప్పరు, అందుకని చెప్దాం హల్లెలూయా. రైట్. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. నా స్వరం అందరికి వినబడుతుంది కదా? రైట్. మధ్యలో మళ్ళీ ఎక్కడైనానో వాక్యం అయ్యేంతవరకు మధ్యలో రిఫరెన్స్ చెప్పను. శ్రద్ధగా నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. అబ్రహాముని దేవుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. పిలిచిన తర్వాత అబ్రహాము ప్రయాణం చేసి 175 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందనంటే, అబ్రహాముతో పాటు కూడా, మీరు బైబిల్ ఎవరు చూడదు, నా వైపు చూడండి, లోతును తీసుకుని వెళ్ళాడు. లోతు ఎవరనంటే అబ్రహాము యొక్క సొంత బంధువు. వీళ్ళిద్దరు కలిసి 13వ అధ్యాయంలో ప్రాంతంలో గుడారం వేసుకుని ఉన్నారు. గుడారం వేసుకుని ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏం జరిగిందనంటే, దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడు. అంటే అబ్రహామును దీవించాడు, లోతును కూడా దేవుడు దీవించాడు. ఎలా దీవించాడనంటే, అబ్రహాము చేతి కింద పనివాళ్ళు ఉన్నారు, లోతు చేతి కింద పనివాళ్ళు ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? రైట్. అంటే అంత విస్తారంగా దేవుడు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదించిన తర్వాత వారికి ఉన్న స్థలం సరిపోవట్లేదు. ఇప్పుడు అంటే స్థలము చిన్నదయ్యింది, ఆస్తి ఎక్కువైంది. ఇప్పుడు ఆస్తి ఎక్కువైన తర్వాత ఏం జరిగిందనంటే, అబ్రహాము పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి గొడవ జరిగింది. ఏం జరిగింది? గొడవ జరిగింది. అంటే కలహం జరిగింది. కలహం జరిగిన తర్వాత అబ్రహాం ఏం చేశాడనంటే, లోతు దగ్గరికి వెళ్ళి అన్నాడు, లోతా, మనిద్దరము బంధువులం గనుక, ఎవరు మనం? బంధువులం గనుక నీకు నాకు కలహం ఉండకూడదు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలనంటే, ఈ దేశం మన ఎదుట ఉంది కనుక నువ్వు తూర్పునకు వెళ్తావు అనుకో, నేను పడమరకు వెళ్తాను. లేదు, నువ్వు పడమరకు వెళ్తానంటే నేను తూర్పునకు వెళ్తాను అని అబ్రహాము లోతుకు చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారనంటే వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. స్టోరీ అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అబ్రహాము లోతు ఎవరు? బంధువులు. వినాలి. అంటే అబ్రహాములో ఉన్న రక్తము, లోతులో ఉన్న రక్తము ఒకటే రక్తం. అంటే వారు శారీరకంగా బంధువులు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, నా పేరు కృపావరం, మీ పేర్లు మీకు తెలుసు. మన పాపాలని కడిగింది ఎవరి రక్తం అని అంటే యేసయ్య రక్తం. డౌట్ ఏం లేదు కదా? మన పాపాలని కడిగింది ఎవరి రక్తం? యేసయ్య రక్తం. నా పాపాలనైనా మీ పాపాలనైనా కడిగింది యేసయ్య రక్తం కనుక మన ఇంటి పేర్లు వేరు, కులాలు వేరై ఉండవచ్చు, ప్రాంతాలు వేరై ఉండొచ్చు, కానీ మనలో ఉన్నది ఎవరి రక్తం అని అంటే యేసయ్య రక్తం. అంటే ఇప్పుడు మనందరము ఎవరి బంధువులమని అంటే యేసయ్య రక్త బంధువులు అనండి మాట. యేసయ్య రక్త బంధువులు. రైట్. ఇప్పుడు యేసయ్య రక్త బంధువులు కనుక మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలు అయితే
దేవుడి సంఘం గురించి చెప్తున్న మాట ఏంటంటే ఇది ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో మనందరం ఏమై ఉన్నాం? మాట్లాడాలి. ఏమై ఉన్నాం? బంధువులు అయి ఉన్నాం. రైట్? అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అబ్రహాము పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి గొడవ వచ్చింది, కానీ అబ్రహాముకి లోతుకు మాత్రం గొడవ రాలా. ఈ రోజున ఒకే సంఘంలో ఉన్న మనందరం ఎవరి బంధువులు అని చెప్పాను నేను? యేసయ్య రక్త బంధువులు. అబ్రహాము కోరుకున్నది ఏంటంటే నీకు నాకు ఎప్పటికీ ఏముండకూడదనంటే కలహం ఉండకూడదన్నాడు. అంటే సంఘములో ఉన్న మన మధ్య ఏముండకూడదు చెప్పాలి? కలహం ఉండకూడదు. కారణం ఏంటి? యేసయ్య రక్త బంధువులం కనుక మన మధ్య ఎప్పటికీ ఏముండకూడదనంటే గొడవలు ఉండకూడదు. రైట్? వినండి. అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి అడిగిన మాట ఏంటంటే మనిద్దరం బంధువులం. ఈ రాత్రిని చెప్పే మాట, ఒకవేళ సంఘంలో ఉన్న ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనకేం జ్ఞాపకం రావాలి అంటే నీలో ఉన్నది యేసు రక్తం, నాలో ఉన్నది యేసు రక్తం. మన మధ్య ఏముండకూడదని చెప్పాలి? గొడవలు ఉండకూడదని చెప్పాలి. రైట్? అబ్రహాము పెద్దోడా, లోతు పెద్దోడా? అబ్రహామే పెద్దోడు. పెద్దోడైన అబ్రహాము ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇప్పుడు చిన్నోడైన లోతు దగ్గరికి వెళ్ళాడు. రైట్? ఎందుకు వెళ్ళాడు అంటే అబ్రహాము మన మధ్య ఎప్పుడు ఏముండకూడదు? గొడవలు ఉండకూడదని. ఎందుకు అలా వెళ్ళగలిగాడనంటే అబ్రహాము గురించి బైబిల్ ఇచ్చిన ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాము ముందు అంత విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు కనుక విశ్వాసి ఎప్పుడు కూడా ఏం చేస్తారనంటే సమాధానమే కోరుకుంటారు, కానీ గొడవలు కోరుకోరు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే పని వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది, వాళ్ళని విడిచిపెడదాం. మన ఇద్దరం బంధువులం కనుక మన మధ్య ఏముండకూడదు? గొడవలు ఉండకూడదు. అంటే అబ్రహాము నిజమైన విశ్వాసం కలిగిన వాడు గనుక, విశ్వాస వీరుడు గనుక గొడవని కోరుకోలేదు. రైట్? విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? రోజున హెబ్రీ పత్రికలో ఉండే చూడొద్దు వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వింటే కలుగుతుంది? వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుంది. మీరేమనుకోవద్దు, ఉన్నమాట చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలనంటే గతంలో వచ్చినప్పుడు చెప్పే ఉంటుంది, మీకు గుర్తుంటుంది. చేప బ్రతకాలంటే దేంట్లో ఉండాలి? నీటిలో ఉండాలి. చెట్టు బ్రతకాలంటే దేంతో ఉండాలి? భూమిలో కలిసి ఉండాలి. అంటే నీళ్ళ నుంచి చేప వేరైతే చేప ఏమవుతుంది? చనిపోద్ది. భూమి నుంచి చెట్టు వేరైతే చనిపోద్ది. అంటే విశ్వాసి బ్రతకాలినంటే దేవుని వాక్యములో నిలబడాలి. దేవుని వాక్యం నుండి ఎవరైనా వేరైతే, నీళ్ళ నుంచి చేప వేరైతే ఎలా చనిపోతుందో, ఒక విశ్వాసి దేవుని యొక్క వాక్యం నుండి వేరైతే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మీయ జీవితాలు ఏమవుతారనంటే చనిపోతారు. అబ్రహాము విశ్వాసులకు వీరుడు గనుక ఈ రోజున మన విశ్వాసంలో ఎదగాలినంటే దేవుని వాక్యాన్ని వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అన్నమాట చెప్తున్నాను, ఏమనుకోకండి. సర్వసాధారణంగా ఎవరికైనా పిల్లలు లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఏం జరిగిందనంటే వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. ఒక హన్నా పిల్లలు లేనప్పుడు దేవుని దగ్గర ఏడ్చింది. దేవుడు ఆమె ప్రార్థన విని ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. వాస్తవానికి సంఘంలో ఎవరికైనా పిల్లలు లేకపోతే దైవజనుడికి చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వారి మీ పక్షాన ప్రార్థన చేస్తారు. అన్నమాట చెప్తాను వినండి. ఇలాగ నా ప్రాంతంలో ఒక సేవకుడు పిల్లలు లేని వాళ్ళందరినీ ముందుకు రమ్మన్నాడు. మీకు భవిష్యత్తు తెలిసే ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళందరినీ ముందుకు రమ్మన్న తర్వాత వారి కోసం ఈ పాస్టర్ గారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేశాడు తెలుసా? వస్తా ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసి అరటిపళ్ళు తీసుకొచ్చాడు. వాస్తవం చెప్తున్నాను.
నేను ప్రార్థన చేసి అభిషేకించిన అరటిపళ్ళు, పిల్లలు లేని వారు గనక ఈ అరటిపళ్ళు తింటే మీకు పిల్లలు పుడతారు అన్నాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే విమర్శ కాదు కానీ వివరణ. అంటే ఒక విశ్వాసి దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని దేని వైపు తీసుకెళ్తున్నాడు? మీరే మాట్లాడాలి. అరటిపళ్ళు వైపు తీసుకెళ్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళు అరటిపళ్ళు తింటే మీకు ఏం పుడతారన్నాడు? పిల్లలు పుడతారంటున్నాడు. నేను అంటాను, ఒకవేళ పిల్లలే కావాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన పని అరటిపండు తిని ఏమవుద్ది? చెప్పారు కదా పాస్టర్ గారు. విమర్శ కాదు వివరణ. ఇంక పెళ్లి చేసుకోవడం ఎందుకు చెప్తున్నానంటే దేవుని మీద విశ్వాసం ఉంచవలసిన విశ్వాసుల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు వీళ్ళు? అరటిపల్లి వైపు తీసుకెళ్తున్నారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ అంతా చదివిన వాళ్ళే. మరలా మీకు అవకాశం ఇస్తాను, చదవండి. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా అరటిపళ్ళు తిని పిల్లలు పుట్టారని బైబిల్లో ఒక్క రిఫరెన్స్ చూపిస్తే, ఇదిగో మొన్న 3 నెలలు అవుతుంది కొనుక్కొచ్చాను కారు 12 లక్షలు, వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళిపోతాను. అంటే వాక్యం మీద దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని దేని వైపు తీసుకెళ్ళిపోయారు వీళ్ళు? మీరు మాట్లాడాలి బిడ్డరా. మనం ఉంచవలసింది అరటిపళ్ళ మీద కాదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తే దేవుడు ఏ కార్యమని చేస్తాడు. అంటే ఇలాంటి తప్పుడు బోధలు బోధించి విశ్వాసాన్ని ఇంకా వాక్యంలో బలపరచవలసిన వాళ్ళు వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఉంచకుండా వాటి వైపు తీసుకెళ్తున్నారు బిడ్డలారా. ఇది పూర్తిగా దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఎక్కడ బైబిల్లో కూడా పదం రాయిలా. హన్నా పిల్లలకు కావలసిన ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించి మూలుగుతూ ప్రార్థన చేసింది. దేవుడు ఆమె జీవితంలో ఒక కార్యాన్ని చేశాడు. నేను అంటాను బిడ్డరా, ఒక విశ్వాసి ఎప్పటికీ ఎవరి మీద ఉంచాలంటే వాక్యం మీదే ఉంచండి మీ విశ్వాసాన్ని, దేవుని మీదే ఉంచండి మీ విశ్వాసాన్ని. చెప్పారు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూడాలి. మన జీవితంలో ఒక అద్భుతం చేయాలన్నా, ఒక ఆశ్చర్యకార్యం చేయాలన్నా, ఒక మేలు చేయాలన్నా మనం చూడవలసింది ఎవరినంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్రాలాడుతున్న యేసును మనం చూడాలి. రైట్. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు గనుక మొదటిగా కలహాన్ని అతను కోరుకోలేదు. రెండవది ఏంటంటే అబ్రహాము చిన్నవాడైన లోతు దగ్గరికి వెళ్ళాడనంటే అబ్రహాము పూర్తిగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇంకా ఒక అద్భుతమైన మాట చెప్పిన, అబ్రహాము ఆస్తికి విలువలా, దేనికి విలువ ఇచ్చాడనంటే బంధానికి విలువ ఇచ్చాడు. మనిద్దరము బంధువులం కనుక మన మధ్య ఏముండకూడదు, గొడవలు ఉండకూడదు అన్నాడు. అంటే నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా సమాధానం కోరుకుంటాడు తప్ప దెబ్బలాటను కోరుకోవడం, కలహాన్ని కోరుకోవడం, గొడవని కోరుకోవడం. నేను అంటాను బిడ్డరా, చిన్న చిన్న వాటి కొరకు ఈ రోజున బంధాన్ని తెంచేసుకున్న వాళ్ళేరా. అబ్రహాము లోతు బంధువులని చెప్పాను. ఈ రాత్రి మన కుటుంబాల గురించి మనం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు ఒకే కుటుంబంలో 4, 5, 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు, కలిసి తిన్నారు, కలిసి పడుకున్నారు, కలిసి స్కూల్కి వెళ్ళారు. ఈ రోజున ఏమైపోయారు? ఉన్నాయి బంధాలు. చిన్న చిన్న వాటి కొరకు బంధాలని తెంచేసుకున్నారు బిడ్డరా. మా ప్రాంతంలో ఒక ఊరు ఉంటుంది, వాళ్ళిద్దరికి ఆస్తులు ఉన్నాయి, తండ్రి సమానంగానే పంచారు. ఇంతకీ ఒకే ఒక కొబ్బరి చెట్టు దగ్గర సరిహద్దులో ఉందని, ఇది నాదంటే నాదని అన్నయ్య, ఇది నాదంటే నాదని తమ్ముడు గొడవలాడుకొని చివరికి ఒక రోజున ఎవడు తగ్గకుండా ఏమయ్యారంటే సొంత తమ్ముడే అన్నయ్యని నరికి చంపేశాడు. దేని కొరకు?
కొబ్బరి చెట్టు ఇప్పటికే బతుకుంది. కానీ అన్నయ్య ఎందుకు చెప్తుంటే బిళ్ళరా, లోకం ఎటైనా వెళ్ళిపోనివ్వండి, కానీ దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనం, దేవుని మీద విశ్వాసం ఉంచే మనం చిన్న చిన్న వాటి కొరకు బంధాలు ఏం చేయకూడదు, పెంచేసుకోకూడదు. కేవలం ఒక కొబ్బరి చెట్టు కోసమే అన్నయ్యని దారుణంగా తమ్ముడు చంపేశాడనంటే ఈరోజున బంధాలకి ఏమి లేదనంటే విలువ లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీవు సరైన విశ్వాసంలో ఎదిగితే, సరైన వాక్యంలో ఎదిగితే కుటుంబంతో ఒక మంచి బంధం కలిగి ఉంటావు, సంఘంతో ఒక మంచి బంధం కలిగి ఉంటావు, సేవకులతో ఒక మంచి సత్సంబంధమైన బంధము కలిగి ఉంటావు. ఆ బంధములో మనం ఉండాలి అంటే మనలో ఉండవలసింది ఏంటంటే దేవుని మీద విశ్వాసము ఉంచాలి. అది అబ్రహాములో ఉన్న ఒక మంచి లక్షణం. రెండవది ఏంటంటే, అబ్రహాము నేను పెద్దవాడిని కదా, నా తమ్ముడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు. పెద్దవాడైనా కూడా అబ్రహాం ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకున్నాడు. రెండో మాట చెప్తున్న బిడ్డరా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవిత యాత్రలో ప్రయాణం చేస్తున్న మనము తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడట, హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. మన జీవితంలో దేవుడు హెచ్చించాలి అంటే ఎంతగా మనము తగ్గించుకుంటే దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. అబ్రహాము నేను పెద్దవాడిని కదా, చిన్నవాడిని లోతు దగ్గరికి ఎందుకు నేను వెళ్ళాలి అని ఆలోచించిన వాడు కాదు, కానీ అక్కడ బంధానికి విలువిచ్చాడు. బంధానికి విలువిచ్చాడు కనుక ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుని అబ్రహాము లోతుతో మాట్లాడడం జరిగింది. రైట్. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏమైందనంటే లోతు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అబ్రహాము వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాస్తవాన్ని వినండి, నా వైపు చూడండి. మనుషులు దూరం అయ్యారు కానీ మనస్సులు మాత్రం, ఇక్కడ మాట చెప్తున్నాను, అబ్రహాము లోతు దెబ్బలాడుకుని విడిపోయారా, ప్రేమతో విడిపోయారా? ఈ రాత్రి అదే ప్రశ్న అడుగుతున్నాను. మీ బంధువులతో ఉన్న బంధాన్ని ప్రేమతో తెంచుకున్నారా, ఏదైనా చిన్న చిన్న గొడవలు బట్టి తెంచేసుకున్నారా? ఎంత చిన్న చిన్న వాటి కొరకు బంధాలు తెంచేసుకున్నారో ఒక మాట చెప్తాను వినండి. ఆ చెల్లికి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయిన తర్వాత తల్లిదండ్రులు లేరు, అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు అన్నయ్య 5వ నెలలోనో లేకపోతే 3 నెలల్లో తీసుకెళ్ళి ఏం చేయాలి, గమ్మంది అడిచేలా చెయ్యాలి. ఇప్పుడు అన్నయ్య పని చేయకపోతే ఇప్పుడు చెల్లి ఏం చేసిందనంటే, మా అన్నయ్య నన్ను తీసుకెళ్ళి మీరు మాట్లాడండి, ఎన్నిసార్లు గుమ్మంది అట్లా కేవలం 500-1000 రూపాయల చీర